హే అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైంది కదా! ఇయర్ రింగ్స్ యూవీ రేజిన్‌తో కాకుండా డిప్ రేజిన్‌తో చేశాను. ఫస్ట్ నేను పెట్టుకొని చూస్తున్నాను ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి నచ్చాయా లేదా అని. నా దగ్గర యూవీ రేజిన్ లేదు. సో నేను డిప్ రేజిన్ ఉంటే డిప్ రేజిన్‌తో ఇయర్ రింగ్స్ చేసేద్దాం అని చెప్పి ట్రై చేసిన ఇయర్ రింగ్స్. బట్ సక్సెస్ అయ్యాను. చాలా బాగొచ్చాయి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి. చూడండి ఇక్కడ నేను సిల్వర్ కలర్ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. సో దాని మీద నేను చూపిస్తున్నాను కదా డిప్ రేజిన్ ఇది. మనం ఏదైనా వైర్ తీసుకొని దాన్ని పూరేగులాగా ఫోల్డ్ చేసి అందులో డిప్ చేస్తే గనక అది అలానే యూవీ ల్యాంప్ కింద పెడితే ఆరిపోతుంది. డిప్ రేజిన్ ఇయర్ రింగ్స్ చిన్న చిన్న జ్యువెలరీ యాక్సెసరీస్ చేసుకోవచ్చు. సో ఇవాళ నేను ఆ డిప్ రేజిన్ యూజ్ చేసి చూడండి చాలా పల్చని లేయర్ లాగా వేస్తున్నాను. చాలా అంటే చాలా పల్చని లేయర్ లాగా. తర్వాత నేను ఓన్లీ పింక్ కలర్ ఒక్కొక్క డ్రాప్ మాత్రమే వేసాను చూడండి. ఒక డ్రాప్ వేయగానే అదే ఆటోమేటిక్‌గా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. లైట్‌గా స్ప్రెడ్ అవ్వకపోతే నేను బ్రష్‌తో స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి. వీడియోలో పెట్టిన వైట్ డ్రెస్ ఉంది కదా! సో దానికోసం మ్యాచింగ్ కోసం నేను చున్నీ పింక్ కలర్ అలాగే డ్రెస్ సిల్వర్ ఉంది కాబట్టి వైట్ అండ్ సిల్వర్ ఉంది కాబట్టి నేను పింక్ సిల్వర్ కాంబినేషన్‌లో ఇయర్ రింగ్స్ చేస్తున్నాను. ఆ డ్రెస్ మ్యాచింగ్ అయ్యేటట్టు. సో పర్ఫెక్ట్ మ్యాచ్ అయిందని నేను అనుకుంటున్నాను. చూడండి నేను తర్వాత పైన సిల్వర్ మాత్రం వేస్తున్నాను చూడండి. సింపుల్ జస్ట్ డిప్ రేజిన్ పింక్ కలర్ సిల్వర్ గ్లిట్టర్ అంతే. యూవీ ల్యాంప్ కింద పెట్టాను. యూవీ రేజిన్ అయితే యూవీ ల్యాంప్ కింద 2 or 3 మినిట్స్లో ఆరిపోతుంది. బట్ ఇది డిప్ రేజిన్ ఏమైందంటే 20 to 30 minutes టైం పట్టింది. అంటే తొందరగా ఆరలేదు. బట్ ఆరుతుందో లేదని చాలా డౌట్ ఉండే. సరేలే ఎక్స్పెరిమెంట్ కదా వేస్ట్ అయితే వేస్ట్ అవ్వని అన్నట్టు ట్రై చేశాను. బట్ ఏంటంటే చాలా టైం తీసుకుంది ఆరడానికి. డిప్ రేజిన్తో ఇది ఒకటే మైనస్ పాయింట్. సో ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇంతకీ ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో చెప్పలేదు. థ్యాంక్ యూ.